క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, భారతదేశంలో ఉన్న నా ప్రియ మిత్రులారా, ఈ యొక్క సమయంలో దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మరొక వర్తమానం మీ వద్దకి వస్తుందని బట్టి మా యొక్క మెసేజ్ మీరు వింటారని, మా యొక్క ఛానల్ని ఫాలో అవుతారని దేవుడి పేరు తెలియజేస్తున్నాం. లైక్ చేస్తే లైవ్కి వస్తా, షేర్ చేస్తే సెంతకు వస్తా. భారతదేశంలో ఉన్న నా ప్రియ మిత్రులందరికీ వినయంతో వందనములు. ఈ యొక్క అంశం కాకి మీద. కాకి చాలామంది కాకిలాగా కలకాలం బ్రతికేందుకు అంశలాగా 6 నెలలు బతికినా చాలంటారు. కానీ ఎందుకు పనికిరాని కాకిని చాలామంది వాడుకంటారు. కాకిలాగా కలకాలం బతికితేందుకు, అంశలాగా 6 నెలలు అంటారు. కాకిని దేవుడు ఎలా ఎన్నుకుండో మరి యొక్క కాకి యొక్క విధానంలో మనం బైబిల్లో కొంత కాకిని గురించి తెలుసుకుందాం. ఆదికాండం 8వ అధ్యాయం. ఆదికాండం 8వ అధ్యాయం త్వరగా 8-7 6 కాలం చదివిన బాధ 8. ఒక కాకిని ఎలుకలకి పోవిడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూసుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరికాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు. ఇక్కడ ఇదంతా మనకు తెలుసు. ఏంటది? నోవాకు ప్రతి ఒక్క జలప్రలయం వస్తున్నప్పుడు ప్రతి ఒక్క జాతి అంటే పశువుల్లోని కానీ పక్షుల్లో కానీ రెండేసి వాటిని తీసుకొని ఓడలోకి ఎక్కించిండు. 40 దినములు 40 రాత్రులు, 40 పగలు 40 రాత్రులు ప్రచండ వర్షం. ఏమిప్పిండు ఆయన దేవుడు? ఆకాశ తూలిప్పినప్పుడు ఒక కాకిని బయటకు పెట్టింది. అది అటు ఇటు తిరుగుతుంది. కానీ జలంలో ఎక్కువ ఉన్నాయి అనమాట. జలం బాగున్నాయి అనమాట. బాగున్నాయి. ఏమున్నాయి? నీళ్ళున్నాయి. అటు ఇటు తిరుగుతుంది కానీ దాన్ని పోలా. తర్వాత ఒక నల్ల పావురాన్ని ఇచ్చిండు. అది స్థలము నిలపలేనందున అది బయటకు వచ్చేసింది. ఇక్కడ కాకి మరి అక్కడ ఏమైపోయింది? మళ్ళీ తర్వాత పావురాన్ని ఇచ్చిండు. ఫస్ట్ కాకిని ఇచ్చిండు, తర్వాత పావురాన్ని. కాకి ఏమైపోయింది మరి? అంటే చచ్చిపోయిందనేనా? ఇంకంత మట్టుకే రాయబడింది మనకి. అంత మట్టుకే బైబిల్లో రాయబడింది. ఇంకా ఆదికాండం చూసుకుంటే అంత మట్టుకే కాకిని గురించి రాయబడింది రాజుల గ్రంథం. ఎందుకంటే కాకి చాలా అటు ఇటు తిరుగుతుంది కానీ లోనకు రాలేకపోయింది. ఎందుకంటే వర్షం. ఎందుకంటే పావురాన్ని వదిలిపెట్టిన కూడా ఏం లేదు, నీళ్లు భూమి మీద బాగున్నాయి. ఎందుకంటే కాలు నిలపడానికి స్థలం లేదు. అప్పుడు కాకి చచ్చిపోయిందనే మనం అర్థం చేసుకోవచ్చు. ఆ కాకి అయితే లేదు. కాకి అంత మట్టిగా క్లోజ్ అయింది. 1వ రాజులు 17వ అధ్యాయం. 1వ రాజులు 17వ అధ్యాయం 4వ వచనం. ఆ వాగు నీరు నువ్వు తాగుదవు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకులములకు. ఈ యొక్క ఆహారం ఎవరికి తెస్తున్నాయి? కాకులు ఏలియాకి ఆహారం తెస్తున్నాయి. ఇదేంటండి? మనం చాలా ఇష్టంగా ప్రేమించుకునే జంతువులు భూమి మీద ఉన్నాయి. అనేకమైన జంతువులు ఉన్నాయి. కానీ కాకిని ఎందుకు కోరుకున్నాడు? వద్దనుకోండి. కాకి చాలా వేస్ట్ అనుకుంటాం కదా. కాకిని మళ్ళీ ఎందుకు కోరుకోండి దేవుడు? మనం ఒక్కోళ్ళ కింట అరకింట కనీసం మ్యారేజ్ అయ్యే వరకు 40 కిలోలని ఉంటాం, అరకింట అని ఉంటాం. 50 కిలోల మనిషి దేవుడు మాట వింటలేదు కానీ అరకిలో కాకి మాట వింటుంది. చూసారా? దేవుడు మాట విన్నది. ఏంటంటే ఏలియాకి
ఆ ఆహారం తెచ్చిపెట్టింది. ఎప్పుడు 2 పూటలు, మళ్ళీ ఒక పూట కాదు. ఏం తెచ్చింది? ఉదయం సాయంత్రం మాంసం ముక్కలు తెచ్చింది, రొట్టె ముక్కలు తెచ్చింది. ఎందుకంటే మరి మనకి బాగా తిండి తినేది, మనం పెంచేది ఏ జంతువు ఉండేది బాగా తిండి, కిలోవైన తినిద్ది. ఒకళ్ళు అంటారు, మొన్న ఈ మధ్య ఒక ఊరు వెళ్ళే, మా కుక్క కిలో వండేస్తున్నా అంటున్నారు. అంటే దాని పని అది చేసిద్ది. కానీ మరి దేవుడు కుక్కను కూడా ఎన్నుకోలేదు. కుక్కను ఎన్నుకోవచ్చు, మన జాతీయ పక్షి నెమలను ఎన్నుకోవచ్చు. అంటే తీసివేయబడదు కదా కాకి. అయినా కానీ 10 కాలాల పాటు కాకి ఉండాలని కోరుకుంటాం కదా చాలామంది. కాకి 10 కాలాల పాటు ఉంది. ఎందుకంటే కాకి దేవుడు మాటింది. మనం వింటున్నావా? నువ్వు వింటున్నావా? నేను వింటున్నా. విన్నప్పుడు కలిసి కట్టుకుంటే కాకులు చూసారా ఎప్పుడన్నా? ఒక కాకిని ఏమన్నా గూడు కదిలిస్తే ఏమవుతుంది? అసలు వాటికి ఉన్న ఐక్యత మనుషులకి ఆడదండి. అసలు వాటికి ఉన్న ఐక్యత మనుషులకు ఉందా? కాకి ఉన్న ఐక్యత మనుషులకు లేదు. కాకి ఉన్న ఐక్యత మనుషులకు లేదు. ఎందుకంటే కాకి ఒక్కదాన్ని కదిలిస్తే అవసరమైతే జుట్టు తన్నకపోతే అంతే అంతే. అందుకని వాటికి ఐక్యత ఉంది కాకులకి. చూసారా? అంత ఐక్యతగా మనం ఉంటున్నామా? మరి ఏలియాకి క్రమం తప్పకుండా 2 పూట్ల ఆహారం తెచ్చింది. తినొచ్చు కదా, అది దానికైతే అది ఉండొచ్చు కదా. కానీ లేదు, అట్లేదు. ఏదున్నా కానీ కాకి మన బైబిల్ గ్రంథంలో ఇంకా అనేక చోట్ల రాయబడి ఉంది, ఇంకా అనేక చోట్ల. ఎందుకంటే తీసివేసింది మొదటికి తలరాయద్దు అన్నారు. కానీ కాకి మరి దేవుడు ఎన్నుకోండు. మనం కాకిని చూసినప్పుడు అరుతాము, కాకి అరుతుంది, మనకేదో కీడు జరిగిద్ది అనుకుంటావు అన్నీ. మరి ఎందుకంటే మరి ఆనాడు మరి ఏలియాకి తెచ్చినప్పుడు అరవలేదా? మరి అక్కడ నోవాకు ఓళ్ళ నుంచి వచ్చినప్పుడు అరవలేదా? ఏదున్నా ఈ అరుపులకి ఏదో ఉడతలుపులకి సింతకాయలు రాలితే రాలు. ఏదన్నా కాకరిసినా ఏదన్నా కాలం కలిసి రావాలి. అది కాలం కలిసి వస్తే మనకు కలిసి వచ్చింది. కాలం కలిసి రాకపోతే నువ్వు అట్టికాయ తిన్నా కానీ ఏం కొడతాయి? పళ్ళు కొడతాయి. ఫ్లైట్ మీద నుంచి పడ్డ వ్యక్తి బతికిండు, సైకిల్ మీద నుంచి పడ్డ వ్యక్తి చచ్చిపోయిండు. అలాంటి వాళ్ళు ఉంటారు చాలామంది. ఫ్లైట్ మీద నుంచి పడ్డోళ్ళు బతికారు, సైకిల్ మీద కింద పడ్డోళ్ళు కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకనే మన యొక్క జీవితం దేవుడి చేతిలో ఉంది. మన జీవితం దేవుడి చేతిలో ఉంది కాబట్టి మన సమయాన్ని మనం చాలా వినియోగించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, ఏబు గ్రంథంలో 38:41. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టుచున్నప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు? చాలండి. ఇదేంది ఏబు గారు చక్కగా రాస్తుంది. తిండి లేకంట అలవస్థితి అంటే. ఎందుకంటే ఒక పాట ఎవరు రాశారు కానీ ఆ పాట నాకు చాలా ఇష్టమైన పాట. ఏంటంటే, హృదయమా నా హృదయమా ప్రభు యేసుని స్తుతించుడే. ఎప్పుడు స్తుతిస్తాయి? రేయి మొదటి జావున ఫస్ట్ మనని లేపేది ఏంది? పక్షులు ఏకుజావున క్యావ్ క్యావ్ అని అరుస్తూ ఉంటాయి దేవుడిని స్తుతిస్తుంటే. ఎప్పుడు కూడా ఫస్ట్ కేకలు వినపడతాయి, క్యావ్ 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 అని. ఏంటండి? మన జీవితాన్ని సరి చేసుకొని అంటే. అందుకని ఆ విధానంలో చక్కగా, ఎందుకంటే కాకులు పిల్లలు అంటే తిండి లేకంట అరుస్తున్నప్పుడు దేవుడు వాటికి సిద్ధపరిచింది ఆహారం. మరి చాలామంది ఎందుకంటే కాకిని చాలా చిన్న చూపు చూస్తారు, చిన్న చూపు. మొన్న ఈ మధ్య నేను ఏదో ఊరు పోతే డిగ్రీ తీసుకొని అమ్మగారు పట్టా తీసుకుంది. కాకిలాగా నువ్వు 10 ఏళ్ళు బతికే కానీ హంస ఏం చేసింది? 6 నెలలు బతికినా కానీ కాకి బతుకు. ఎందుకంటే దానికి కలబుషం లేదు. కాకి కట్టుగా ఉండిద్ది. కాకి కలిసి అందరిలో ఇప్పుడు ఏదన్నా చిన్న మిస్టేక్ జరిగిందనుకో వాళ్ళ యొక్క కుటుంబంలో, కాకి యొక్క కుటుంబంలో అన్నీ కలిసి ఉంటాయి. అవి మళ్ళీ స్నానం కూడా చేసేస్తాయి పోయి. ఏదన్నా చూసారా? అంత కలిసి కట్టుకుండే కాకి ఒక స్వభావం మనకుంటే అట్లుంది. ఒకళ్ళకి సహాయం చేసే కాకి. ఎందుకంటే అనేకులకి భోజనం పెట్టింది బైబిల్ గ్రంథంలో. ఒక్కోసారి అన్నిటి చనిపోతే ఏం చేస్తారు? పెన్నం తినకపోతే క్లోజ్. నేను ఒక ఉపమానం ఒకసారి విన్నా. ఏంటంటే ఒక తల్లిదండ్రులు ఉన్నారంట. తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకంట.
అయితే చాలా ఆస్తి సంపాదించిందంట. చాలా ఆస్తి తండ్రి సంపాదిస్తే ఆ తండ్రి ఇంకా పెళ్ళయిందంట, కోడలు వచ్చిందంట. కోడలు వస్తే ఇంకేం చేస్తారు కోడల్ని? కోడలు మామని ఏం చేస్తారు? భార్య లేదు, మామని ఏం చేస్తారు? ఒక పక్కన పెట్టారంట. పక్కన పెట్టి రోజు తెలుసు కదా మనందరికీ, గొడ్డుగారం అంటే గొడ్డుగారం అంటే తెలియదు, కూరల కారం ముద్దలు పెడుతుందంట. కూరల కారం ముద్దలు పెడుతుందంట. కొడుకు వచ్చినప్పుడు మీ నాన్న బాగానే చూసుకుంటున్నాండి అంటున్నానంట. ఏం ఏం కారం? కూరల కారం వేసి పెడుతుందంట. రోజు మామిడికాయ కారం, కూరల కారం వేసి పెడుతుంది. అంత డబ్బు సంపాదించిండు కదా. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమంట కదా బైబిల్లో. అలాగే రెండు కళ్ళలు. ఇప్పుడు మనం చాలామంది మనిషికి ఎక్కడ చూసినా రెండు, ఎందుకంటే కళ్ళు రెండు, ముక్కు రెండు, చెవులు రెండు, అలా కాళ్ళు రెండు, చేతులు రెండు. అంటే ఈ రెండు అనేది ఏంటంటే ఒకటి నీ యొక్క కుటుంబం, ఒకటి నీ యొక్క భర్త కుటుంబం. ఒకటి నీ కుటుంబం, ఒకటి నీ భర్త కుటుంబం. అంటే రెండు కుటుంబాలని నువ్వు చక్కగా చూడాలని, రెండు కుటుంబాలని చక్కగా చూడాలని. మరి ఇక్కడికి వచ్చేసరికి ఆ స్త్రీ ఏం చేసింది? ఆ యొక్క సైడ్ పెట్టేసింది మామని. ఆ సమయంలో ఆ యొక్క రోజు కాకి ముద్ద వంకాయని ఏంటంటే నేను ముసలాయన తినలేడు. రోజు తీసుకెళ్ళి ఆ కాకులు కాస్తుందంట. రోజు తీసుకెళ్ళి ఆ కాకి మీద పెడతానంట. ఆ కాకి కూడా తినలేక ఏం చేసింది? తను ఇప్పుడు చూసాం బైబిల్ గ్రంథంలో కాకి పిల్లలు పెడుతుంటే ఏందమ్మా రోజు మాకు కారం ఉంది, ఏం చేద్దామయ్యా, మనకి ఇదే దొరుకుతుందని ఆ పిల్లలు చెప్పిందంట. ఆ సమయంలో ఇంకా కారం ముద్దలు తినలేక ఉపవాసం ఉండి ఇంకా ఆయన చనిపోయినంట. చనిపోయినప్పుడు ఇంకేం చేస్తారు? చనిపోయినప్పుడు బతికున్నప్పుడు ఏం పోయారు? కాదు, బతికున్నప్పుడు మజ్జిగ పోయారు. బతికున్నప్పుడు మజ్జిగ పోయారు, కానీ చచ్చిపోయినాక ఏం చేస్తారు? తీసుకెళ్ళి బెర్ర మీద ఏం కట్టేస్తారు? బంధు మీద ఏం కట్టేస్తారమ్మా? బంధు మీద ఏం కట్టేస్తారు? బెర్రను కట్టేస్తారు తాగమని. చచ్చిపోయినాకంట పోయి టీ పోస్తారు, కాఫీ పోస్తారు, పాలు పోస్తారు, తాగుతాడు. బతికున్నప్పుడు ఆ 4 సుక్కలు నీళ్ళు ఇవ్వాలి, 4 ముద్దలు అన్నం పెట్టాలి. అందుకే బతుకున్నప్పుడు 4 సుక్కలు మజ్జిగ పోతే బతుకుతాడు 4 రోజులు ఎక్కువ. అబ్బా చచ్చిపోయినాక నువ్వు ఏటలు కోసినా ఏం కోసినా తిరిగి రావాలి. బతుకున్నప్పుడే నువ్వు కొన్ని పాలు పోసి మజ్జిగ పోసి పెంచాలి. నువ్వు చచ్చిపోయినాక బొంద మీద బెర్ర కట్టయితే ఏం తిరిగి పోతాడు? తాగిద్దా? అందుకని అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ సమయంలో ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా నాన్న చచ్చిపోయిందని ఇంకా అందరూ బంధువులు పిలిచి పిండ కార్యక్రమాలు ఉంటాయి కదా, ఆ పిండం పెట్టడానికి తీసిపోయినంట. ఆ కాకులు ఇదిగో ఆయన బతుకున్నప్పుడు ఎప్పుడు చూసినా కారం ముద్దలు పెట్టిండు. ఆ కాకి అందరూ చెప్పిందంట. ఆ కాకి ఎవ్వరు కూడా ఆహారం ముట్టుకోవద్దు, ఎవరు కూడా ఆహారం ముట్టుకోవద్దు. ఎందుకంటే ముట్టుకుంటే అది మనం తప్పులో అవుతాం. ఎందుకంటే బతుకున్నప్పుడు ఎప్పుడు చూసినా కారం ముద్దలు తినలేక ఆయన చచ్చిపోయిండు. అదే గట్ట మనం తింటే ఆయనకి ఏమి దొరికింది? పుణ్యం దొరికింది అని వాళ్ళు అనుకుంటారు. అందుకని మీరు ఎట్టి పరిస్థితిలో వాటిని ముట్టొద్దు అని వాళ్ళు కట్టుకుని అంటాయి. కట్టుకుంటూ చూశారు, ఎంత చూసినారా అట్లా. వాళ్ళు ఒక నియమం ఏంటంటే పక్షులు తింటేనే వాళ్ళ పితరుల ఆస్తి వాళ్ళ పితరుల ఆత్మ సంతోషించినట్టు, పితరుల యొక్క ఆత్మ సంతోషించినట్టు. ఇంకేం చేసింది? ఆ కాకి అసలు రావట్లేదు. ఏంది రావట్లేదు అని అంటే అసలు ఒక్క కాకి కూడా చుట్టూ ఉన్నాయి కానీ ఆ ముద్దకాడికి రావట్లేదు. ఇంకా అందరూ ఏందిరా నువ్వేం చేసావు, మీ నాన్నకి ఏం చేసావు నువ్వు నాన్నకంటే మా ఆమెకే తెలుస్తుంది. వాళ్ళ ఆమెకాడికి వచ్చి అడిగినంట, ఏం చేసావు అమ్మాయి, ఏం చేసావంటే ఏం చేస్తుంది? ఎప్పుడు చూసినా మళ్ళీ కారం సర్లే కానీ మీ నాన్నకి రోజు ఏం పెడుతున్నారు తీసుకురా అని అడిగింది. మా నాన్నకి రోజు ఏం పెడుతున్నారు తీసుకురా అని పెడుతున్నా అని చెప్పినప్పుడు ఏం చేసింది? కారం ముద్ద తీసుకొచ్చిందంట. ఆ కారం ముద్ద చూసేసరికి ఇంకందరూ కూడా అక్కడ ఇప్పేసింది. కారం ముద్ద తీసుకునే కాకులు వచ్చినాయి. ఇంకొచ్చినాక అసలు ఆయన ఒక తిట్లు తిట్టి, నువ్వు రోజు దీనివల్ల మీ నాన్న చచ్చిపోయింది, ఇంకా ఆ తిట్లు తిట్టి వెళ్ళిపోయారు. ఏం పోయింది ఆయనకి? సమాజంలో పరువు పోయింది. అందుకనే ప్రియమైన సహోదరుల కాకి చాలా కట్టుకుండేది, మనిషి కట్టుకుండడు. ఎందుకంటే అది చిన్న మిస్టేక్ అయినా కానీ ఇంకా అనేకలు చెప్పింది. ఇంకా కాకి ఇంకా చూసుకుంటే మన కోయల తెలుసుగా, కోయల కూ అనేది మనం అంటే అదే అనేది. దానికి ఏం తెలుసు? మనం అంటున్నాం దానికి ఏం తెలుసు? అది కూ అన్నప్పుడు మనం అన్నాం పొద్దాగల అన్నీ ఉండేది. ఏంటది?
అలా కోయిల మంచిదా కాకి మంచిదా చెప్పాలి. కాకి మంచిదంటావు. కోయిల దొంగ, కోయిల దొంగ. అదే మన యొక్క ఫస్ట్ ముద్దాయి, మన మన పరలోకంలో ముద్దాయి తెలుసుగా, గాన కోయిల ఎవరు? లూసిఫర్. దానికి కూడా గాయన కోయిలే. అయితే కూకు అనేది కోయిల. అయితే దానికి ఏం తెలియదు, దానికి ఏం తెలియదు. కోయిలకి గుడ్లు పెట్టింది కానీ పిల్లలు చేయదు. కాకే చేసిద్ది అనమాట పిల్లల్ని. తెలుసండి ఎవరికైనా తెలుసా? కోయిల ఎప్పుడన్నా పిల్లలు చేయదు. కాకి గూట్లో పోయి కాకి గుడ్లు పెట్టింది అనమాట. పాప అమాయకం కాకి కదా, ఇవి కూడా నా గుడ్లే అని కోడికి వేస్తే ఏ గుడ్లు ఏం చేసింది అట్ట చేసింది అనమాట కాకి. దాని పిల్లల్ని దీని పిల్లల్ని ఇదే పెంచింది కాకి. సరే, కాకి ఆ కలపపోయే లక్షణం మనకుందా? ఎవరి గుడ్లో ఎవరి పిల్లలు పొదిగి వాటిని పిల్లలు చేస్తుంది అనమాట. పిల్లలు చేసి అవి కోత పట్టినప్పుడు ఈ నా పిల్లలు కావాలని పొడిచిద్దాను. అప్పటికో ఈ రెక్కలు వచ్చి ఎగిరిపోతాయి. అది కోయిల లక్షణం. ఎందుకంటే కాకి మట్టికి చాలా ఆ దేవుడు, ఎందుకని ఆహారం లేక ఆ పిల్లలు అల్లాడుచున్నప్పుడంట దేవుడు కాకి పిల్లలకు ఆహారం పంపించినట్టు దేవుడు నీకు పంపిస్తాడు. అందుకని ఏది ఉన్నా కానీ కాకి స్వభావం చాలా మంచిది. ఎందుకంటే కాకి అనేకులు సహాయం చేసింది. ఏలియాకి చేసింది. అలాగే ఇక్కడ చూస్తే ఎవరు చేసింది? ఆ యొక్క కోయిలకు చేసింది. పక్షులకు కూడా చేసింది. అది చూసారా? కాకి లక్షణం చాలా లోతుగా ఉంటుంది. కాబట్టి ఏది ఉన్నా కానీ కాకి స్వభావం, ఎందుకంటే చాలా మట్టికి మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం తల్లిదండ్రుల విషయంలో కూడా ఆ యొక్క లోపం చెప్పిద్ది అనమాట. మన పితరులు పిండం పెట్టే కాడ అందుకనే చాలామందికి ముట్టో ఇప్పుడు అవి ముట్టకపోయినా తీసుకెళ్ళి గొడ్లు పెడుతున్నారు ఇప్పుడు. అందుకనే చాలా మంది కొన్నిసార్లు పిండాలు ముట్టుకోవట్ల కాకులు. ఎందుకంటే తల్లిదండ్రులు చూడకపోయేకి కూడా సమ్మె చేసినాయి. ఇంకా లాభం లేదని పాపం నోరు లేని గేదెలే పెడుతున్నారు. వాటికి కర్మ తెలియదు. కాకి మొత్తం తెలుసు. అందుకనే ప్రియమైన సహోదరి సోదరులు, ఇంకొక మాట చూడండి బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. త్వరగా తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ, కాకులు పీకును. చాలండి. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ, కాకులు పీకును. చాలు. తండ్రిని అంటే అపహసించకూడదు, అంటే తండ్రిని దూషించకూడదు. తల్లి మాట వినాలి. ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు? తండ్రిని ఎంతమంది దూషించేవాళ్ళు లేరు? కొడుకులు తల్లి మాట వినకుండా తిరిగేవాళ్ళు ఎంతమంది లేరు? అందుకనే ప్రియమైన సహోదరి సోదరురా, మన ఎట్టి పరిస్థితుల్లో కూడా దూషించకూడదు. ఎవరిని? తండ్రినైనా. తల్లి మాట వినాలి. తండ్రిని ఎందుకు దూషిస్తారు? తల్లి మాట ఎందుకు వినాలంటే, తండ్రి ఒక గద్దిస్తాడు. దేవుడు ఒకరు నిన్ను గద్దించవచ్చు, తండ్రిని గద్దించవచ్చు. కానీ వాళ్ళని ఎట్టి పరిస్థితులు మా నాన్న ఎప్పుడు ఇంతే దూషిస్తాడు, మా అమ్మ ఎప్పుడు మా అమ్మ మాట వినాలని అనుకోకూడదు. ఎందుకంటే లోయ కాకులు అంటే కనుగుడ్లు పీకుతాయి అంట. లోయ కాకులు కనుగుడ్లు పీకుతాయి అంట. అంటే నీ కన్నులు పొడసపోవటమే. ఒక బాటసారి వెళ్తుండంట, చక్కగా బాటసారి వెళ్తుంటే ఒక పక్షి వచ్చిందంటే, ఇది కాకి కాదు, ఎందుకంటే ఒక పక్షి వచ్చిందంట. బాటసారి వెళ్తున్నప్పుడు పక్షి వచ్చి బాగా అలసిపోయి కూర్చుందంట చెట్టు కింద. ఈ కనుగుడ్లు పీకటం అంటే చెబుతున్నా. అలసిపోయి కూర్చున్నప్పుడు ఏం చేయాలి? ఎవరికి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. ఎవరికి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. బాగా వచ్చి పక్షి ఇసురుతూ ఉందంట. భలే మంచి పక్షి, దేవుడు నా కోసమే పంపించండి అని అది ఇసురుతూ ఉందంట. ఇసురుతూ ఉంటే ఇప్పుడు ఇసురుతుంటే ఏమొచ్చింది? నిద్ర వచ్చింది కమ్మా. ఆ సమయంలో నిద్రపోతుందంటే ఇసురుతుందంట. ఒక్కసారి 2 కాళ్ళతో 2 కనుగుడ్లు పీక్కొని పోయిందంట. ఏం లేదు, పెట్టి అమ్మట 2 కనుగుడ్లు పీక్కొని పోయిందంట ఆ పక్షి. అందుకని ఎట్టి పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలంటే, సహాయం తీసుకునేటప్పుడైనా ఒకళ్ళు అనేటప్పుడైనా కానీ కాకులు పేక్కపోతాయి. కాకులు అంట నీ కనుగుడ్లు పేక్కిపోతాయి. అందుకని శిలవ మీద దొంగ కన్ను పేక్కిపోయింది పక్షులు తెలుసు. కానీ ఏదున్నా కానీ
ఒకళ్ళకి అన్యాయం చేయటం కానీ తుల్లిపడి మాట అంటాం కానీ మనం ఉండకూడదు. అన్నిటికన్నా ముందు మన తల్లిదండ్రుల్ని వాళ్ళని సన్మానించాలి. అందుకనే ఎందుకంటే సమయం చాలా విలువైంది. చిన్నప్పటి నుంచి ఆ తల్లిదండ్రులు నిన్ను కని పెంచి పెద్దవారు చేసినప్పుడు వాళ్ళకి అసలు ఎందుకు అసలు చాలామంది యొక్క జీవితం ఏంది, పుట్టడం పెరగటం పెళ్లి చేసుకోవటం పిల్లలు ఇదే అనుకుంటారు. అసలు మానవుడి యొక్క లైఫ్ ఎలా ఉండాలి అంటే నువ్వు ఎప్పుడైతే తల్లిదండ్రులు చూస్తావో, ఎప్పుడైతే దేవుడు క్రీస్తుని అంగీకరించి క్రీస్తు యొక్క గుణగణాలు తెలుసుకొని నడవాలి. గుణగణాలు ఏంటంటే క్రీస్తు గుణగణాలు ఏమున్నాయి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం, ఒకళ్ళు దాసించకూడదు, ఒకళ్ళు దూషించకూడదు, అనేకమండి ఆయన లక్షణాలు. అవన్నీ కూడా మనం కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడే నీ కష్టాలు తీరది, కలిగి ఉన్నప్పుడే నీకు నిత్యరాజ్యం వచ్చింది. ఆ నిత్యరాజ్యం నువ్వు పొందుకోవాలంటే, నువ్వు కాకిలా కలకాలం ఉండాలంటే, ఇప్పుడు నేను చెబుతాను, మొన్న మధ్య అమ్మగారు చెప్పింది ఎవరు, కాకిలా 10 కలకాలం ఉండడం కాదు కానీ, హంసలాగా 6 నెలలు కాదు కానీ, కాకిలాగా నువ్వు కలకాలం ఉండాలంటే కలబోషం లేకుండా నువ్వు బ్రతకాలి సమాజంలో. కాకిలా కలకాలం ఉండాలంటే సమాజంలో నువ్వు ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి. కలకాలం బతకాలంటే కాకిలాగా నువ్వు కలబుషం ఉండకూడదు. ఎక్కడ చూసినా కలబుషమే, మనిషిలో ఎక్కడ చూసినా కలబుషమే. అలా ఉండకూడదు. ఎందుకంటే మనిషి జన్మ చాలా విలువైంది. మనిషి జన్మ చాలా విలువైంది. ఆయన ఎందుకంటే నిన్ను నన్ను పరిశోధన చేస్తుండు. ఆ పరిశోధనలో నేను ఎలా ఉంటున్నావు గమనించాలి ప్రియమైన సహోదరి సహోదరులు. ఎందుకంటే కలిసికట్టుగా ఉండాలి. ఇంకొక విషయం తెలుసండి, కాకిలో గుణం ఎప్పుడైనా ఎవరన్నా ఈ వీడియో చూసేవాళ్ళు కానీ, ఈ ఊర్లో ఉన్నోళ్ళు కానీ, ఈ వీడియో చూసేవాళ్ళైనా, ఈ ఊర్లో ఉన్నోళ్ళైనా, అంటే ఇది బైబిల్ వర్డ్స్ కాదు, నాకు వచ్చిన ఆలోచన. చాలా పక్షులను కానీ జంతువులను కానీ చాలా చూస్తాం. చాలా చూస్తాం. కాకి, ఆడకాకి, మగకాకి శృంగారం చేయడం చూసారా? ఎవరైనా సరే, ఎక్కడైనా సరే చూస్తే మరి మీరు మాకు తెలపగలరు. శృంగారం చేయటం అంటే భార్య భర్తలాగా కలుసుకోవటం. ఎక్కడ పక్షులు చూసాం, ఆ జంతువులు చూస్తాం, కుక్కలది మనం చెప్పవసరం లేదు. అంటే చూసారా, మన కుక్కను వాళ్ళు దేవేని పూజిస్తారు. దానికి ఒక శాపం ఉంది. ఎప్పుడన్నా మనం వీడియోలు మాట్లాడుకోవచ్చు కానీ దానికి ఒక శాపం ఉంది. ఏదన్నా కానీ చూసారండి. మరి కాకి అలా చేయటం ఎక్కడన్నా ఎవరన్నా చూసారా? దాని రహస్యం అది. ఎందుకంటే అంత సీక్రెట్గా ఉండేది అనమాట. మనిషికి కూడా ఆ సీక్రెట్ లేదు. చెత్తల్లో పుట్టల్లో పోతారు. ఎందుకంటే అది చాలామంది చూసి పట్టుకొని కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు. అది కాకి ఎక్కడన్నా కనపడదా? కాకి ఎక్కడన్నా. ఎందుకంటే అలాంటి లక్షణం నీలో ఉండాలి. అంటే అసలు అది ఎప్పుడు ఎలా ఉండదో తెలియదు. మనం ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్లో చూసినా, ఎక్కడ చూసినా న్యూస్ అలా ఉండవు. కాకి ఎప్పుడన్నా ఎక్కడ అట్లా ఉండదు. ఎక్కడ పాపం చేయం కానీ, భార్య భర్తలాగా కలుసుకొని ఉంటాం కానీ అక్కడ కనపడదు. కాకిలో గుణం అది మంచిది. అలాంటి గుణం మనలో ఉందా? అలాంటి గుణం. అందుకని అలాంటి మనలో ఉంటే మంచిది. ఎందుకంటే అదంతా పవిత్రంగా ఉండేది అన్నమాట ఆ లక్షణం. ఏదున్నా కానీ కాకిలో చాలా గుణ లక్షణాలు చాలా ఉంటాయి. అందుకని ఇక్కడ యెషయా గ్రంథంలో మాట్లాడి చూడండి, 34:11 త్వరగా. రాష్ట్రములారా అంటే ఇప్పుడు మనకు రాష్ట్రాలు ఉన్నాయి. ఎవరి దగ్గర రావాలి? దేవుడి దగ్గరకు వచ్చి వినాలి. జనులారా భూమియు చూసారు, యెహోవా కోపం అంటే సమస్త జనుల మీద, నా మీదకి నీ మీద కాదు, సమస్త జనులు అసలు పాపం చేయాలి మనిషి అంటూ లేడు. ఏదో కర్మ పాపం జన్మ పాపం అంటూనే ఉంది. అందుకని ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే సమస్త జనులు చెబుతుండు. ఓన్లీ క్రైస్తవుల కాదు, సమస్త జనులు కూడా ఏదో పాపంలో నిన్ను చాలు. ఇక్కడ మనం అప్పుడప్పుడు నేను చెబుతుంటా, ఈ భూమి ఆకాశం కాగితపు సుట్ట తెలుసు కండి, సుడితే ఎంత ఉండేది అంత చుట్టపడతాయి అన్నమాట. రేపు ఆకాశం భూమి
ఇవన్నీ గతించిపోయి ఈ భూమి గతించిపోద్ది, ఆకాశం గతించిపోద్ది. సాపు చుట్టబడి రేపు తీర్పు దినం లెక్క చెప్పుతాయి అనమాట. అయ్యా ఇలా చేశారు. ఎందుకంటే ఈ రెండు సాక్షులు, ఆకాశం భూమి. ఇంకెవరున్నారు మన మధ్యలో? నేను అప్పుడప్పుడు చెబుతాగమ్మా, ఇంకెవరున్నారు? పరిశుద్ధాత్ముడు. యుగ సమాప్తి వరకు మన మధ్య ఉండే దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆ పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఉంటాడు. ఎందుకంటే అయ్యా నేను చూసా. ఎందుకంటే మనం ఇప్పుడు పరిపాలించేది ఎవరు? మనం పరిపాలించేది పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే ఆయన యొక్క యుగంలో ఉన్నాం, ఇంకా పరిశుద్ధాత్ముడి యొక్క కాలంలో ఉన్నాం. ఎందుకంటే భూమి అంట రేపు సాపు చుట్టబడి ఆ లెక్క చెప్పింది. చదువు కొద్దిగా. దేనికంటే అగ్ని ఆరదు, పురుగు సావదు, ఎవడు దానిలో పడి దాటలేడు, అంతే. ఇంకా ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క ఇస్రాయేల్ యొక్క భూమి మీద చెప్తున్నమాట. వీటిని ఆక్రమించుకుంటే ఇప్పుడు కొంతమంది ఇల్లు కట్టుకుంటుంటారు, ఏమైపోతుంది? ఇల్లు ఖాళీ అయిపోద్ది. గోడబాతులు, ముళ్ళ పొందులు వాటిని ఆక్రమించుకుంటే అనమాట. ఎందుకంటే అక్కడ కాకులు కూడా వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఆక్రమించుకుంటే కొన్నిటిని. ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా దేవుణ్ణి మర్చిపోయిందండి. దేవుణ్ణి మర్చిపోయి లోకం అనే పాపంలో పడిపోతుంది. తల్లిదండ్రులకు విధేయత చూపించట్లేదు, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ చూపించట్లేదు, నీతిని అంగీకరించలేకపోతున్నారు, నిజాన్ని ప్రకటించినా కానీ ముందుకు రాలేకపోతున్నారు. వినటానికి కూడా ముందుకు రాలేకపోతున్నారు. ఎందుకంటే సమయం దేవుడు నీకు పొడిగిచ్చిండు. అందుకని మార్గాలన్నింటినీ కూడా పరిశోధన చేయాలి. నువ్వు మార్కెట్కి పోయినా సరే, కొట్టుకు పోయినా సరే, షేర్లు కొట్టుకు పోయినా సరే, టమాటాలు పోయినా సరే, నువ్వు పరిశోధన చేస్తావే. నువ్వు పరలోకం వెళ్ళాలంటే వాక్యాన్ని పరిశోధన చేయవా? పరిశోధన చేస్తే నువ్వు పరలోకం చేరుతావు. పరిశోధన చేస్తే నువ్వు నిత్యరాజ్యం చేరుతావు. ప్రియమైన సహోదరులు, ఎందుకంటే సమయం చాలా విలువైంది. ఈ సమయాన్ని నువ్వు ఎక్కడ ఖర్చు పెడుతున్నావు, ఎవరికి అప్పచెబుతున్నావు, ఎలా ఉంటున్నావు? కాకిలాగా నువ్వు కలకాలం ఉండాలంటే కాకి గుణగణాలు నువ్వు కలిగి ఉండాలి. ఎవరు చెబితే అది, అందుకనే సోషల్ మీడియాలో గొర్రెలని మన అనేది పరిశోధన చేయాలి. పరిశోధన చేసి సత్యాన్ని పట్టుకున్నప్పుడు, పరిశోధన చేసిన సత్యాన్ని పట్టుకోవాలి. ఇది ఎలా చెబుతున్నారు, ఇది ఇలా పరిశోధన చేసినప్పుడు నువ్వు ముందుకెళ్తుంటావు. పరిశోధన చేయకుండా ఎవరు చెప్పినా, మొన్న చెప్తే నాకు ఏం తీసుకుంది మళ్ళీ అమ్మగారు? పట్టాలు తీసుకుంది. అంటే కాళ్ళ పెట్టుకునే పట్టాలు అనుకునేది, అవి కాదు. ఉంటాయి కొన్ని పట్టాలు, పాస్టర్కి సంబంధించిన పట్టాలు. ఎందుకంటే ఆ పట్టాలు మనకు పనికిరావు. పరిశోధన చేయాలి, వాక్యాన్ని పరిశోధన చేయాలి. బిషప్పులు, రెవరెండ్లు కాదు మనకు కావాల్సింది. సత్యం ఎంత మటుకు చెబుతున్నావు, సత్యంలో మనిషిని ఎంత మటుకు నడిపిస్తున్నావు, పాపం నుంచి ఎంత మటుకు నడిపిస్తున్నావు, అది మనం కలిగి ఉండాలి. అలా నడిపించినప్పుడు నువ్వు దీవించబడతావు, అలా నడిపించినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. కాబట్టి ప్రియమైన సహోదరులు, ఎందుకంటే సమయం దేవుడు నీకు పొడిగిచ్చిండు. నువ్వెంత మట్టికి ఉంటున్నావు? కాకి స్వభావం ఉందా నీకు? కలిసి ఒకరికి అన్నం పెట్టే స్వభావం ఉందా? పాపానికి దూరంగా పారిపోయే స్వభావం ఉందా? ఒకళ్ళకి సహాయం, ఒకళ్ళ పిల్లల్ని ఆదరించే స్వభావం ఉందా నీలో? కాకి కొన్ని అవన్నీ కోకిల పిల్లలు కాకే పెంచిద్ది. ఒకళ్ళ పిల్లల్ని సీముడి తీయాలని నేను సికాగా పెట్టుకుంటే అది పొదిగి పిల్లలు చేసి ఆహారం తెచ్చిపెట్టింది. ఆ స్వభావం ఉందా? చూసారా? అలాంటి స్వభావం నీకుంటే నువ్వు కాకిలా కలకాలం బతుకుతావు. హంసలాగా 6 నెలలు ఎందుకు? మళ్ళీ కాకిని ఎవరో తినరు. అందుకని హంసను దొరికిందనుకో ఫ్రై చేసుకుంటారు, అవునా కదండి? ఫ్రై చేసుకుంటారు. అంటే దానికంతా ఇంకొక ఉపమానం. కానీ ఒక స్త్రీ అంటే బాగా ప్రార్థన చేస్తుందండి. ఎవరో తెలియదు, విన్నా నేను. కానీ ఆ స్త్రీ అంటే బాగా ప్రార్థన చేస్తుందంట. అయ్యా ఆనాడు ఎవరికి పంపించింది ఆహారం? ఏలియా కాకులతో పంపించేవయ్యా, నా పరిస్థితి ఏందని ప్రార్థన చేస్తుందంట. చేస్తుంటే ఒకరోజు ఇంకా ఏమి లేకపోతే ఇంకా ప్రార్థన చేసి మా ఇంటి వెనక పోయామన్న ఆ కలుపు మొక్కలు ఉంటే పీకుదామని పోయిందంట. చెత్త పెరుగుతుంది అని పొయ్యాలకి అక్కడ ఒక కాకి పడిందంట. పడుండాలకి ఏంది కాకి ఏర్పడిందని తెగిపోయిందంట. ఆ కాకి కడుపులో నుంచి బంగారం వచ్చిందంట. దేవుడు మహిమ కలిగిన
దేవుడు కాకులతో ఇప్పుడు కూడా అక్కడక్కడ పోషిస్తాడు. కాకులతో అక్కడక్కడ పోషిస్తాడు. కాకిని పాఠాలు ఉంటాయి, చిన్నపిల్లగాళ్ళ పాఠాలు తెలుసు కానీ. కాకి ఏం చేసింది? పాముని చంపించింది తెలుసుగా. మహారాణి ఆరం తీసుకెళ్ళి పాము పుట్టలో వేసింది. అంటే దానికి తెలివి ఉంది. అందుకని నువ్వు 10 కాలాలు చక్కగా నువ్వు బ్రతకాలంటే కాకి స్వభావం ఉండాలి నీలో. 10 మందికి సహాయం చేయాలి. కాకిలాగా గోల చేయకూడదు, అదొక్కటి. ఎప్పుడు చూసినా కాకి గోల అంటారు. కాకి ఎందుకు చేసింది గోల? న్యాయం ఎక్కడన్నా అన్యాయం జరిగినప్పుడు, దాన్ని ఒక జోలికి పోయినప్పుడే కాకి గోల చేసింది, లేదా చేయదు. అందుకని మనం ఒకరి జోలికి పోకూడదు, వాళ్ళు మనం ఆడకూడదు. అందుకని అనేకుల యొక్క కాకి లక్షణాలు నీలో ఉంటే నువ్వు దీవించబడతావు, ఆశీర్వించబడతావు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమయంలో దేవుడు నిన్ను ప్రేమించిండు, ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చింది. కాబట్టి నీ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటావని దేవుడి పేరు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాం. ఆమేన్.